కడియం రాజీనామా చెయ్యి. ఎన్నికల్లో నిన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మార్పు అని కడియం అనడం సిగ్గుచేటు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైరు. నమ్మక ద్రోహానికి కడియం మారుపేరు వినయభాస్కర్. తల్లి లాంటి పార్టీకి శ్రీహరి ద్రోహం చేశారు రవీందర్ రావు. సో అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేక సార్లు మంత్రిగా పనిచేసిన శ్రీహరికి అభివృద్ధి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డం పెట్టుకొని బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ లో చేరారు. ఇది ఇక్కడ చాలా ప్రధానమైంది. ఇక్కడ ఏంది మొదటి నుంచి కడియం శ్రీహరి గారి మీద ఉన్న ఏంది అంటే బిడ్డ రాజకీయం కోసం, రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ లోకి చేరారు. బిడ్డకు టీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడు టికెట్ ఇస్తామని ఒప్పుకున్నారు, ప్రకటించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ లో గెలవదు అని, కేవలం ఆమె ఎంపీగా ఓడిపోతానే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ కు పోయారు అనేది ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన తనకు తానే సమాధి కట్టుకున్నారు. నాడు విద్యాశాఖ మంత్రిగా ఉండి టీచర్ పోస్టులను అమ్ముకున్నారని, విదేశాల్లో అక్రమ ఆస్తులు, వీటికి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆధారాలు అనేది మాత్రం వీళ్ళు చూపెట్టారు. ఓన్లీ ఆరోపణలు మాత్రమే చేస్తుంటారు. ఇల్లు మీద ఇల్లు కట్టుకున్న కడియం అవినీతి సామ్రాట్టుగా మారారని నిప్పులు జరిగారు. సో వీళ్ళకి ఎవ్వరికి ఇల్లు మీద ఇల్లు అయితే లేవు. ఈయనకు లేవు, ముగ్గురికి లేవు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ సైతం ఫిరాయింపులపై స్పందించాలి. ఆయన ఎందుకు స్పందిస్తారు? ఉప ఎన్నికలే శ్రీహరికి చివరి ఎన్నికలు అవుతాయని స్పష్టం. ఎప్పుడు బరిలో నిలిచిన కర్రు కాల్చి వాత పెట్టేందుకు సో అది ఎన్నికల్లో నిర్ణయిస్తారు. అబద్ధాలు ఆడి టికెట్ తెచ్చుకున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నమ్మక ద్రోహానికి మారిపోయారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నిప్పులు జరిగారు. రాజయ్యపై అసత్య ఆరోపణలు చేసి కేసీఆర్ ను నమ్మించి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. మరి ఆ రోజు మీరు ఉన్నారు కదా, అది అసత్యం అని మీరు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు నోరు మూసుకున్నారు కదా, ఈ రోజు గుర్తుకొచ్చిందా ఆయన అసత్యాలు చెప్పారు అనేది? సో కడియంపై వేటు వేయాలి. కడియం శ్రీహరి తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం ఆయనకు తల్లి లాంటిది బీఆర్ఎస్ పార్టీ కాదు, టీడీపీ. ఆయన టీడీపీ నుంచి పుట్టారు. టీడీపీ పార్టీ మాత్రమే ఆయనకు తల్లి లాంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఆయన అవసరం ఉన్నది, ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉన్నది. ఈ రెండు నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో కొనసాగారు. తక్కెలపల్లి రవీంద్రరావు కొంతకాలం క్రితం ఏ పార్టీలో చేరలేదని బుకాయించినా ఆయన ఇప్పుడు బరి తెగించి కాంగ్రెస్ లో, అవును ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నారు, బరి తెగించి కాదు. చాలా మంది మేము ఇది బరి తెగింపు కాదు, ఓపెన్, దీన్ని ఓపెన్ గా మాట్లాడుతున్నాడు ఆయన. ఏంది అంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనేక మంది అలా చెప్పుకోలేకపోతున్నారు. ఊసర వెళ్లిలా కడియం తీరు, రేవంత్ కుటుంబం లూటి, పార్టీ మారని చెప్పడానికి కడియం భయం వేసిందా? అభివృద్ధి కోసం వెళ్లాలని ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో ప్రజల్ని ఆయన ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడన్నది ఆయనకు తెలుసు. ఆయనని ఏ విధంగా నిలదీయాలనేది మీ పని, అంతే. ఆయన ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు? ఆయన ముఖం పెట్టుకొని అడుగుతాడు, మీ ముఖం పెట్టుకొని అడుగుతాడా?